మున్సిపల్ ఎన్నికల ఏదైతే నగారా మోగింది మొత్తానికైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అటు కామారెడ్డి జిల్లా కానీ ఇటు నిజామాబాద్ జిల్లా కానీ ఓవరాల్గా దాదాపు అన్ని మున్సిపాలిటీ కేంద్రాలలో అదేవిధంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఈ ఓటింగ్ కోసం పూర్తిగా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 10:30 గంటల నుంచే మనకు అన్ని ఏదైతే మున్సిపల్ ఆఫీసులలో అనేక మంది ఆశావాహులు తమ దరఖాస్తుల స్వీకరణ కోసం కానీ నోటీసు సర్టిఫికెట్ల కోసం కానీ అదేవిధంగా బ్యాంక్ ఖాతాలు తెరిపించడానికి బ్యాంకుల చుట్టూ కానీ తర్వాత అనేక రెసిడెన్స్ సర్టిఫికెట్ ఎంఆర్ఓ ఆఫీసులకు కానీ వాళ్ళంతా పరుగులు తీస్తున్నారు. అయితే మొత్తానికి ఈ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 60 వార్డులు ఉన్నాయి. ఆ 60 వార్డులలో అనేక మంది అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఈ మధ్య వస్తున్న కొత్తగా జనసేన పార్టీ నుంచి కానీ తర్వాత సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రకరకాల పార్టీల నుంచి కూడా పోటీ చేసేందుకు అనేక మంది అభ్యర్థులు ఉవ్విల్లూరుతున్నారు. అయితే ఈరోజు 10:30కి ప్రారంభమైన ఏదైతే నామినేషన్ల ప్రక్రియ అనేది 30వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగుతుంది. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న దాదాపు ఈ ఎన్నికల ప్రక్రియ అనేది నిన్న ఎన్నికల షెడ్యూల్ తోటి మొత్తానికైతే ఉమ్మడి నిజామాబాద్లో రాజకీయం వేడెక్కిందని చెప్పవచ్చు. అయితే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 60 వార్డులు, అదేవిధంగా బోధన్లో 32 వార్డులు, ఆర్మూర్లో 30 వార్డులు, అదేవిధంగా భీమ్గల్లో 12 వార్డులు, మళ్ళీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే కామారెడ్డి పట్టణంలో, అదేవిధంగా ఎల్లారెడ్డిలో, అదేవిధంగా బాన్సువాడలో మొత్తానికైతే ఈ మున్సిపాలిటీలలో పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 10:30 నుంచి ఈ 3 రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. అయితే నిజామాబాద్ కార్పొరేషన్ పరిధి విషయానికి వస్తే దాదాపు 20 సెంటర్లను ఈ నామినేషన్ల స్వీకరణ కేంద్రానికి ఏర్పాటు చేశారు. అదేవిధంగా బోధన్లో 2 ఏదైతే జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాలలో, అదేవిధంగా ఆర్మూర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, భీమ్గల్లోని ఎండిఓ ఆఫీస్లో ఇట్లా అనేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ నామినేషన్ల స్వీకరణ దరఖాస్తు కోసం అనేక మంది మనకి ఇక్కడ వస్తున్నారు. అయితే మనం ఇక్కడ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులే కానీ కాంగ్రెస్ పార్టీ వారు కానీ తర్వాత ఈ జనసేన కానీ రకరకాల టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అందరూ వస్తున్నారు. మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు, ఇక్కడ ఏ దానికోసం వచ్చారు? నేను నామినేషన్ వేయడానికి 23వ డివిజన్ నుండి బీజేపీ క్యాండిడేట్గా మా భార్య వినోద చిరంజీవిగా క్యాండిడేట్ అప్లికేషన్ ఇవ్వడానికి జరిగింది. అలాగే ఇంటింటికి ప్రచారం కూడా మొదలు పెట్టడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా బీజేపీలోనే ఉంటూ బీజేపీకి సేవ చేస్తూ ఉండడం జరిగింది. నేను డోర్ టు డోర్ తిరగడం కూడా జరుగుతున్నది. డోర్ టు డోర్ తిరిగినా కూడా అక్కడ మంచి స్పందన వస్తుంది. బీజేపీకి ప్రజలు పట్టం కట్టేటట్టు ఉన్నారు. అంటే ఇప్పుడు ఎప్పుడు ఇస్తారు మీరు నామినేషన్? ఎన్ని రోజుల దాకా ఉంది? వెంటనే షెడ్యూల్ వచ్చింది కదా, ఏ విధంగా ఫీల్ అవుతుంది? నేను అన్ని రెడీ పెట్టుకున్నాను. రేపు ఇవ్వడానికి రేపు పొద్దున 10 గంటలకు నామినేషన్ ఇవ్వడం జరుగుతున్నది. మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? కార్పొరేషన్ ఎన్ఓసీ సర్టిఫికేట్ కోసం వచ్చానండి. ఏమైంది ఇస్తున్నారా? తొందరగానే ఇస్తున్నారు. ప్రభుత్వ తీరు కూడా బాగున్నది. ఈసారి మన ఇందూర్ మన మేయర్ అన్న నినాదంతో బీజేపీ ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. వారు వన్ సైడే అవుతున్నది. కొన్ని ప్లేస్లలోనే కాంగ్రెస్కు క్యాండిడేట్లే లేకుండా దొరకడం జరుగుతున్నది. అలాగే టీఆర్ఎస్ కూడా క్యాండిడేట్లు లేరు. కాబట్టి బీజేపీకే పట్టం కట్టాలని కోరుతున్నాం. చెప్పండి, మీరు ఎటు వచ్చారు? మేము నామినేషన్ కోసం వచ్చినాము. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నామినేషన్ కోసం ఇక్కడికి వచ్చినాము. అవి 44 డివిజన్ నుండి అవి కలివాళ్ళలో ఉంటాయని చెప్పగానే అక్కడికి వెళ్తున్నాము. అంటే ఏంది అంటే ఇప్పుడు ఏమేమి తీసుకుంటారు? దరఖాస్తు తీసుకొని ఎప్పుడు ఇస్తారు నామినేషన్? నేను ఈరోజు లేకపోతే రేపు కంపల్సరీ ఇస్తామని అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు మీరు ఎన్నిక కోసం? మేము 2 నెలల నుండి ఈ ఎన్నిక కోసం చూస్తున్నాము. ఇంకా పోస్ట్ పోన్ అయితే అనుకున్నాము, అది తొందరనే చేసిర్రు. ఇది ఇంకా లేట్ అయితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తొందరనే రిలీజ్ చేసిండు. దీనికి కొద్దిగా కన్క్లూజన్ ఉన్నది, అది కూడా క్లియర్ అయిపోయింది. ఓట్లు ఎట్లున్నాయి? పరిస్థితి ఏముంది? ఎట్లా ఉన్నది? సూపర్ ఉన్నది. ఇంకా ఉన్నది షార్ట్లు అనుకోకుండా తొందరగానే పెట్టేసాను. చాలా మంచి శుభ పరిణామం. ఇక ఏ పార్టీ వస్తుంది అనేది డిపెండ్ ఆన్ ద గాడ్, అది చెప్పలేము. కానీ మొత్తానికి అయితే సూపర్ ఉన్నది. ఎలక్షన్ కూడా మంచి తొందరగానే డిక్లేర్ చేసిండు కాబట్టి ధన్యవాదాలు గవర్నమెంట్కు. అంటే ఈ వార్డులు వస్తే అంటే వార్డులలో వీళ్ళందరూ కౌన్సిలర్లు కార్పొరేటర్లు గెలిస్తే ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది? ఏం జరుగుతుంది? మంచి క్యాండిడేట్ని ఎన్నుకోవాలని ప్రజలకు చెప్పాలి, అంతే. ప్రజలు ఒకటే డిసైడ్ చేసేది ఏంటంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలా. గవర్నమెంట్ ప్రజెంట్ ఉన్నటువంటి నాయకులు ఉంటేనే ఏదైనా సరి అయినటువంటి పనులు జరుగుతాయి. ఇక ఎవరినో ఎన్నుకుంటే మాత్రం పనులు సరిగ్గా జరగాయి. మొత్తానికి అయితే మంచి క్యాండిడేట్ని ఎన్నుకోవాలని ప్రజలకు కోరడం. చూడండి, మనకు కూడా ఇక్కడ ఒకరు దరఖాస్తు తీసుకోవడానికి వస్తున్నట్టున్నారు. చూడండి, ఏంది మీరు ఎటు వచ్చారు, దేనికోసం వచ్చారు?
మేము ఇది క్లియరెన్స్ సర్టిఫికేట్ గురించి వచ్చినామండి. మేము క్యాండిడేట్గా చేస్తున్నాము, అప్లై చేసినాము. సో దీనికి ఏ పార్టీ? మాది బీజేపీ పార్టీ అండి. బీజేపీ పార్టీ అంటే ఎక్కువ మంది బీజేపీలే కనిపిస్తున్నారు ఇక్కడ దరఖాస్తులు తీసుకోవడానికి. అంటే బీజేపీ పార్టీ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఈ మున్సిపల్ కార్పొరేషన్ మీద ఈ కొన్ని రోజులలో జస్ట్ 1 వీక్ 10 డేస్లో ఈ బీజేపీ జెండా ఎగురుతుంది. ఈ మన మేయర్ మన హిందూర్ అనేది మన మేరే కూర్చుంటాడు, బీజేపీ పార్టీ మేయర్ కూర్చుంటున్నాడు. చెప్పండి, మీరు ఎక్కడికి వచ్చారు, ఏంది అసలు? నేను 26 వార్డు నుంచి నామినేషన్ వేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాము. దాని గురించి వచ్చినాము. అడావోడు ఎక్కువ బీజేపీ వాళ్ళది, పనులు తక్కువ, అందుకే వాళ్ళు అడావోడు ఎక్కువ చేస్తున్నారు. మేము సైలెంట్గా ఉండి పని చేసుకుంటాము. మన ఇందూరు అయినా అదే నిజామాబాద్ అయినా మనకు అభివృద్ధి కావాలి తప్ప ఊళ్ళ పేరు వాళ్ళ పేరు మారుస్తే ప్రయోజనం ఏమీ లేదు. అందుకే ఈసారి 100కు 100% కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. కాంగ్రెస్ మేయర్ కన్ఫామ్. అంటే ఇప్పుడు అంటే మీరు పోటీ చేస్తున్నారా? అవును, నేను 26వ వార్డు నుంచి చేస్తున్నాను. అవును, వాళ్ళు రాసినంత మాత్రాన ఇందూరు ఏం కాదు. ఇందూరు అయినా ఒకటే, నిజామాబాద్ అయినా ఒకటే. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఏదైతే నిన్న నోటిఫికేషన్ ఏదైతే విడుదలైందో ఆ వెంటనే ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 60 వార్డులు ఉన్నాయి. దానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది అనేది మనం మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే కమిషనర్ గారు దిలీప్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఎన్నికల ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, ఈ నామినేషన్ల ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది? 60 డివిజన్లకు సంబంధించి 20 మంది రిటర్నింగ్ ఆఫీసర్స్, అట్లాగే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ 20 మందిని వాళ్ళకు అసిస్టెంట్స్గా అపాయింట్ చేయడం జరిగింది. మొత్తం 20 నామినేషన్ సెంటర్స్, నగర వ్యాప్తంగా 20 నామినేషన్ సెంటర్స్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక్కొక్క నామినేషన్ సెంటర్ దగ్గర 3 వార్డులకు సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ గారు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ 30వ తారీఖు రోజు. 30వ తారీఖు రోజు 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడానికి అవకాశం ఉంది. ప్రతిరోజు 10 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. నామినేషన్ల పరిశీలన వీటన్నిటికీ ఫిబ్రవరి 3 రోజు 3 గంటల లోపల నామినేషన్లకు సంబంధించిన స్క్రూటిని, ఫైనల్ అంటే విడ్రావల్ ఆఫ్ క్యాండిడేచర్ కానీ ఇవన్నీ కూడా పూర్తయితాయి. 3 o'clock తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాటిని పబ్లిష్ చేస్తాము. సో అలాగే ప్రతి నామినేషన్ సెంటర్ దగ్గర కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని నామినేషన్ సెంటర్ దగ్గర హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశాము. నామినేషన్ వేసే అభ్యర్థులకు ఎటువంటి సందేహాలున్నా వారు అక్కడికి వచ్చేసి నామినేషన్ పత్రాలు తీసుకున్న తర్వాత కూడా, అలాగే నామినేషన్ పత్రాలు వేయబోయే ముందు వాటన్నిటిని కూడా పరిశీలించడం కోసము హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయమని జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అకార్డింగ్లీ వీ ప్లాన్ దట్. నెక్స్ట్ ప్రతి నామినేషన్ సెంటర్ దగ్గర సీసీ కెమెరాలు, అలాగే అక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఏ రోజుకి వచ్చిన నామినేషన్లు ఆ రోజే టీపోల్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం ఎప్పటికప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం చూస్తున్నాం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అనేక మంది ఆశావాహులు, అభ్యర్థులు ఏదైతే నోడు సర్వేట్లు కానీ, తర్వాత రకరకాల ఏదైతే మన మున్సిపాలిటీ బిల్లులకు సంబంధించి ఇంటి పన్నులు కానీ, నల్ల బకాయిలు కానీ ఏవి కూడా లేకుండా ఆ డ్యూ సర్టిఫికేట్ కోసం బారులు తిరుగుతున్నారు. ఇక్కడ చాలామంది మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎటు వచ్చారు, దేనికోసం వచ్చారు? ఎన్ఓసి అని చెప్పేసి ప్రభుత్వము కాలపరిమితి తక్కువ ఇచ్చి బిల్లులు వసూలు చేయడానికి పెట్టినటువంటి గేమ్ అనిపిస్తుంది. ఇదైతే ఇది ఇంతవరకు సమంజసం కాదు. వీళ్ళు కొంచెం కాలం ఇచ్చి చేయాల్సిన పరిస్థితి. వీళ్ళ ఆందోళన భయంకరంగా ఉన్నారు జనాలు. కొంచెం ఆలోచించాలి, ప్రభుత్వం ఆలోచించేటండి దీని విషయం. ఆల్రెడీ షెడ్యూల్ విడుదలైంది, ప్రక్రియ స్టార్ట్ అయింది నామినేషన్లు. ఇప్పుడు ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఓకే కరెక్ట్. కాకపోతే ఇది ఏదో ప్రజల వద్ద వసూలు చేయడానికి పెట్టినటువంటి విషయం ఉంది. కొంచెం ప్రజలకి చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్నది. నోడు సర్టిఫికేట్ తీసుకున్నందుకు వచ్చినాము. పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున 49 డివిజన్ దానికోసం వచ్చినాము. ఇక్కడ బాగా రద్దీగా ఉన్నాయి చాలా. ఈ ఫామ్లది హడావడి నడుస్తుంది. ఇక ఎప్పుడు వేస్తారు నామినేషన్? శుక్రవారం. ఎట్లుంది బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తారా? మేయర్ పీఠం దక్కించుకుంటారా? తప్పకుండా. మాకు చెప్పుకున్నందుకు 100 ఉన్నాయి, కానీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి చెప్పడానికి ఏమీ లేదు. వాళ్ళు చేసింది మొత్తం సున్నం. కాంగ్రెస్ పార్టీ మొత్తం హామీలు ఇచ్చి మొత్తం పంగనామాలు పెట్టింది ప్రజలను. అది మీరు చూస్తున్నారు. బీజేపీ ఏమో అచ్చి నుంచి బీఆర్ఎస్ డెవలప్మెంట్ చేసిన దానికి ఒక ఇటుక కూడా పెట్టింది లేదు. వాళ్ళు ఆ చెట్లకు నీళ్లు పోయలేకపోతున్నారు. వాళ్ళు ప్రజలు గ్రహిస్తున్నారు. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తుందని ఆశ ఉందా? అయితే మీరు ఏ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు? 49 డివిజన్ నుంచి. అంటే మొత్తానికైతే ఈసారి బీఆర్ఎస్ పార్టీ మేయర్ సీట్ దక్కించుకుంటారా? పక్కా. ప్రజలు తలుచుకుంటే ప్రజలకు చాలా ఉన్నది మనసులో. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుండే అని. ఈసారి తప్పకుండా ప్రజలు బీఆర్ఎస్ని ఓటేసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.
నో డ్యూ సర్టిఫికేట్ కోసం వచ్చాము. మా ఇల్లు ట్యాక్స్ నల్లా ట్యాక్స్ అన్నీ క్లియర్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి వచ్చాను. నేను 59 వార్డ్ నుంచి కాంటాక్ట్ చేస్తున్నాను, ఎంఐఎం పార్టీ నుంచి. మా పార్టీ మా 59 వార్డ్ తరపు నుంచి నేను ఖచ్చితంగా 100% షూరిటీ ఇస్తున్నానండి, నేను గెలుస్తానని. నేను కాంగ్రెస్ పార్టీ 26 వార్డు నుంచి పోటీ చేస్తున్నా. మరి కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలన్నీ నిలుపుకున్నది కాబట్టి ఫ్రీ బస్సు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండరు, ఇందిరమ్మ ఇండ్లు ఒకటి, అన్నీ వాళ్ళు చెప్పిన వాగ్దానాలు నిలుపుకున్నారు కాబట్టి, ఫ్రీ బస్సు అన్నీ నిలుపుకున్నారు కాబట్టి మేయర్ పీఠం వచ్చారు. ఏంది పరిస్థితి ఇక్కడ ఎట్లుంది? అందరికీ నమస్కారం. ఈ మున్సిపల్ ఎలక్షన్లో ట్యాక్స్ ఫ్రీ ఉంటేనే మనం ప్రపోజ్ చేయొచ్చు, పోటీ చేయడానికి వీలుంది. అందువరకే ట్యాక్స్ క్లియర్ చేసి ఎన్ఓసి తీసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూస్తే చాలా క్రౌడీగా ఉంది. ఇది అడ్వాన్స్ చేసుకోవాల్సిన పని మేము ఈరోజు చేసుకుంటాం. అంటే ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థులకు నోటీస్ కంపల్సరీ కదా? పోటీ చేసే అభ్యర్థులకు ఉండాలి, వాళ్ళ ప్రపోజ్ చేసే అభ్యర్థులకు క్లియర్గా ఉండాలని మనకు గైడ్ లైన్స్ ఉంది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం మనం ఇద్దరు ప్రపోజ్ చేయాలి. ఆ ప్రపోజ్ చేసే వాళ్ళకి కూడా ఎలాంటి ట్యాక్స్ ఉండకూడదు. మళ్ళీ క్యాండిడేట్ కూడా అంతే ఉండాలి. అందుకొరకే రద్దీ మాత్రం విపరీతంగా ఉంది. ఇక్కడ విజువల్స్లో మనం చూస్తున్నాం, మున్సిపల్ ఆఫీస్లో ఏదైతే ఇక్కడ చాలా రద్దీ అనేది మనకు కనిపిస్తుంది. నో డ్యూ సర్టిఫికేట్స్ కోసం, అదేవిధంగా ఇంట్లో మున్సిపల్ ట్యాక్స్ ఫ్రీ కట్టింది ఉండాలి, నల్ల బిల్లులు కట్టింది ఉండాలి, ఎక్కడ కూడా ఒక్క రూపాయి డ్యూ ఉండద్దు. అదేవిధంగా ప్రపోజల్స్కు, సెకండరీకి, అభ్యర్థికి ఈ 3 చోట్ల ఇవి అన్ని క్లియర్గా ఉండాలన్న ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో బారులు తీరిన జనం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. క్రౌడీగా ఉంది ఇక్కడ జనం అంతా. ఈ 3 రోజులే గడువు ఉంది, చాలా తక్కువ సమయం ఇచ్చారని చెప్పేసి ఇక్కడ వీళ్ళందరూ చెప్తున్నారు. మనకు ఈ విజువల్స్లో మనం చూస్తున్న పరిస్థితి. ఈ క్రౌడ్ని ఏదైతే ఈ 3 రోజుల అతి తక్కువ సమయాన్ని కేటాయించడం వల్లనే ఈ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్తో కలిసి S6 న్యూస్, నిజామాబాద్ జిల్లా. బన్స్వాడ మున్సిపాలిటీ నామాంకన కేంద్రాలని సబ్ కలెక్టర్ గారితో, మున్సిపల్ కమిషనర్ గారితో సందర్శించడం జరిగింది. ఇక్కడ ఇంగ్లీష్ తో పాటు హిందీలో అండ్ తెలుగులో నామాంకన్ ఫామ్స్ కూడా అందుబాటులో ఇప్పుడు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ACC గారి నిర్దేశాల మేరకు మేము ఈ రోజు కూడా పబ్లిక్ డొమైన్ లో కూడా ప్రతిరోజు ఎన్ని నామాంకన్ ఫామ్స్ దాఖలు అయ్యాయో అది కూడా పారదర్శకంతో అప్లోడ్ చేసే క్రమంలో ప్రతి ఒక్క సెంటర్ కి ఆపరేటర్స్ కూడా నియమించడం జరిగింది. ఇక్కడ సబ్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, వారి టీం అంతా అందుబాటులో ఉంది. మార్నింగ్ 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ సాఫీగా సక్రమంగా జరిగేలాగా వాళ్ళు అప్రమత్తంగా ఉండి పని చేస్తా ఉన్నారు. అదే విధంగా వచ్చే అభ్యర్థితో అంటే మేము సూచించినది ఏంటంటే ప్రపోజర్స్ తప్పకుండా సంబంధించిన ఏ వార్డుకి అయితే వాళ్ళు నామాంకన్ ఈ రోజు జమ చేస్తా ఉన్నారు వారు అదే వార్డు సంబంధించిన ఓటర్ గా నమోదై ఉండాలి. ప్రతి ఒక్క నామాంకన్ కేంద్రాల్లో వ్యాలిడ్ ఎలక్టోరల్ రోల్ కాపీస్ కూడా అందుబాటులో పెట్టాము. అభ్యర్థి విషయానికి వస్తే మాత్రం అభ్యర్థి మొత్తం మున్సిపాలిటీలో ఏ వార్డుకి సంబంధించిన అయినా వాళ్ళు ఓటర్ గా నమోదై ఉండవచ్చు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నామంటే నిజామాబాద్ లో మేము సుదీర్ఘ పర్యటించాము కాబట్టి చెప్తున్నాము. మా వార్డ్స్ జంప్ అయినాయి, ఎలక్టోరల్ రోల్స్ కొన్ని తేడాలు వచ్చినాయి అనేది వాళ్ళు రకరకాల అపోహలకి గురి అవుతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇలాంటివి అపోహలు, సందేహాలకి గురి కాకుండా మీరు మున్సిపాలిటీలో ఏ వార్డ్ లో ఓటర్ గా నమోదైనా మీరు వేరే వార్డ్ లో కూడా కౌన్సిలర్ గా లేదా కార్పొరేటర్ గా పోటీ చేసుకోవచ్చు. దాన్ని ఇంకా సక్రమంగా చేసుకోవడానికి మేము సబ్ కలెక్టర్ గారికి సాఫ్ట్ కాపీస్ కూడా మొత్తం మున్సిపాలిటీ సంబంధించిన ఓటర్ కాపీస్ కూడా వాళ్ళు అందుబాటులో పెడతారు. ఎవరికి ఎలాంటివి డౌట్స్ ఉంటే వాళ్ళు వారి సీరియల్ నంబర్, పార్ట్ నంబర్ తో వెరిఫై చేసుకోవచ్చు. काम कुछ नहीं आती तुम्हारी, लग क्या करते ठहरो Please.
మున్సిపల్ ఎలక్షన్ సంబంధించిన నామినేషన్స్ స్టార్ట్ అయినాయి. ఇక్కడ మన బాన్స్వాడ మున్సిపాలిటీలో మొత్తము 2 రూమ్లు అలాట్ చేశారు. ఒక రూమ్లో 4 వార్డ్స్, ఒక రూమ్లో 4 ROలు, ఇంకో రూమ్లో 3 ROలు ఉన్నారు. మొత్తం కూడా ఇక్కడనే నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 100 మీటర్లకు ఎవరు కూడా లోపలికి కావద్దు. ఎవరైతే నామినేషన్ చేసుకుంటే వేరే వాళ్ళు దానికి వెళ్ళలేదు. సో అందరూ కూడా సహకరించాలి, ప్రశాంతంగా చేసుకోవాలి. MCC కోడ్ కూడా ఉంటాయి కాబట్టి కోడ్ కూడా అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. టౌన్లో ఎవరు కూడా పర్మిషన్ లేదు, ఏమి ఎన్నిక లేదు, పర్మిషన్ తీసుకోవాలి, RO పర్మిషన్ తీసుకోవాలి. మీటింగ్స్ కానీ ర్యాలీస్ కానీ అందరూ కూడా సహకరించాలి. ప్రశాంతంగా చేసుకోవాలి.